వినబోయే మెసేజ్ ఏంటంటే పుట్టుక. పోయిన వారం ఉన్నది ఏంటి మనం నేర్చుకుంది? దుఃఖం పుట్టింది. బుద్ధిహీనుడు ముందేం పుట్టింది? దుఃఖం పుట్టి తర్వాత బుద్ధిహీనుడు పుట్టాడు. తల్లికి దుఃఖం వచ్చింది, తండ్రికి కూడా దుఃఖం వచ్చింది. అది దుఃఖం పుట్టింది, తర్వాత బుద్ధిహీనుడు పుట్టాడు. ఈరోజు ఇంకొక పుట్టుకుని గురించి మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తీయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. తెలుగు స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. జాగ్రత్తగా కామాలు కడ కామాలు, పురుషాపు జాగ్రత్తగా చూసి చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు. అనుదినము ఆయనకు, యేసు ప్రభువుకి వాత్సల్యత, ప్రేమ. వాత్సల్యత అంటే ప్రేమ. సహోదరులు ఇంట్లో వాత్సల్యత ఉంటుంది, అన్నదమ్ములకి వాత్సల్యత ఉంటుంది, అక్కా చెల్లెలకు వాత్సల్యత ఉంటుంది, సంఘములో వాత్సల్యత ఉంటుంది, దేవుని బిడ్డలకు వాత్సల్యత ఉంటుంది. ఆ వాత్సల్యత ఎక్కడ పడుతుందంటే యేసు ప్రభు గర్భములో. సంవత్సరానికి ఒకసారి కాదు. ఈ నెల 25వ తారీఖు అయిపోయిందంటే ఇక క్రిస్మస్ గురించి మనం చెప్పుకోం. నూతన సంవత్సరం, అన్ని నూతన సంబంధించిన విషయాలు నేర్చుకుంటాం. సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ చేసుకుంటాం. అదేంటి అంటే నిజమేనండి, యేసుప్రభు పుట్టిన సంవత్సరానికి ఒకసారి కదా, ఒకసారి క్రిస్మస్ చేసుకుంటామండి మేమని. మీరే చేయదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ యేసు ప్రభుకి ప్రసవ వేదన కలుగుతుంది. ఒక స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందంటే 9 నెలలు మోసిన తర్వాత 10వ నెలలో ప్రసవ వేదన వస్తుంది. ఆ ప్రసవ వేదనలో నుంచి వచ్చిన ఆ శిశువు చూసి తల్లి సంతోషిస్తుంది. 9 నెలలు ప్రసవ వేదన రాదు, 9 నెలలు బాధపడదు, గర్భము దాల్చినప్పటి నుంచి బాధపడదు, ప్రసవించే సమయం వచ్చినప్పుడు బాధపడిద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు డేట్లు ఇస్తారు, ఆ డేట్లు బట్టి జాగ్రత్తగా ఉంటారు. అది ప్రసవ వేదన, ఒక్కరోజు జరిగే ప్రసవ వేదన. కానీ ఇక్కడ ప్రభుకి వాత్సల్యత, ప్రభు గర్భములో నుండి, ప్రభు యొక్క గర్భములో నుండి ఏమి వాత్సల్యత పుడుతుందంటే, ఏం పుడుతుందంటే వాత్సల్యత రోజు పుడుతుంది. రాసిన మాట అదే కదా, దినదినము నూతనముగా. నిన్న నీ మీద దేవునికి పుట్టిన ప్రేమ రేపు పుట్టదో, రేపు పుట్టిన ప్రేమ ఎల్లుండి పుట్టదో. అట్లాగా 360 రోజులు పుట్టే ప్రేమ ఒకదానికి సంబంధమే లేదు. ప్రతిరోజు నీ మీద దేవునికి ప్రేమ పుడుతూనే ఉంటుంది. పుడుతున్నప్పుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించారా? ప్రసవేదన పడుతున్నప్పుడు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? ఆలోచిస్తున్నారా? ఎంత ప్రసవేదన పడుతున్నాడు. దేన్ని గంటానికి? వాత్సల్యత, ప్రేమను గంటానికి. దేవుడు ప్రేమస్వరూపి అండి. నిన్ను దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమను కంటానికి పడ్డ బాధ మామూలు బాధ కాదు. ప్రసవ వేదన. అన్నిటిలో కంటే వేదనకరమైనది ఏంటంటే ప్రసవ వేదన. ప్రపంచంలో ప్రసవ వేదనకున్నంటి శ్రమ ఎక్కడా లేదు. ఒక స్త్రీ ప్రసవిస్తుందంటే మరణంలోకి వెళ్ళి మరణాన్ని టచ్ చేసి మరణాన్ని చూసి బిడ్డను కనిద్ది. ఆ బిడ్డను చూసినప్పుడు ఆ దుఃఖం అంతా సంతోషంగా మారి 9 నెలలు మోసిన ఆ తల్లి 90 సంవత్సరాలు ఆనందపడిద్ది బిడ్డను చూసి. కానీ నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా
దేవుని మాట విన్నా వినకపోయినా, దేవుని నువ్వు తిరస్కరించినా, దూషించినా, అవమానించినా, ప్రార్థనకు రాపోయినా, పాపాలు ఒప్పుకోపోయినా, ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకోపోయినా, నీ కోసం యేసు ప్రభు రోజు ఏడుస్తూ నీ కోసం ఏమంటున్నాడంటే ప్రేమను కంటున్నాడు. ప్రేమ పడుతుంది. ఆయన పేరే ప్రేమ స్వరూపి. ఏమండి, ఆలోచిస్తున్నారా? మనం ఒక స్త్రీ గర్భం దాలిస్తే ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు పుడుతుందో చూస్తాం. కానీ ప్రతిరోజు నా కోసం యేసు ప్రభు వారు నిన్న వాత్సల్యతను కన్నాడు, మళ్ళీ ఈరోజు కొత్తగా కన్నాడు. ఒక వాత్సల్యతకు సంబంధం లేదు. నిన్న ప్రేమ నిన్నటిదే, పరిశుద్ధమైన ప్రేమ. రేపటి రోజు నా కోసం కానీ ప్రేమ ఇంకా పరిశుద్ధమైనది. అలాగే నేను ఈ లోకంలో 90 సంవత్సరాలు జీవించే రోజులు ప్రతి సంవత్సరానికి ఎన్ని రోజులు పిల్లలు 360 రోజులు యేసు ప్రభు నీ కోసం కంటానే ఉన్నాడు. ప్రేమను కంటున్నాడు. 360 సంవత్సరాలు అనుభవము నీ మీద దేవునికి అంత ప్రేమ స్వరూపి దేవుడు. ఎంత ప్రేమ అండి! ఏదోలే ఎందుకులే నాకెందుకు ఇసుకని అనుకోలే యేసయ్య. అనుదినము నూతనముగా, నిన్నకన్నా ప్రేమ ఇవాళ కాదు, నూతనము. ఇట్ హ్యాస్ బిన్ న్యూనెస్. ప్రతిరోజు కొత్తదనం. ఎంత ప్రేమ స్వరూపి! అంత ప్రేమ స్వరూపిని యేసు ప్రభువు నువ్వు తిరస్కరిస్తే నీకు ఎంత ప్రమాదమో తెలుసా? అంత ప్రేమామయుడిని యేసయ్యని కాలుతో తొక్కితే, ఆ యేసయ్య ప్రేమని తిరస్కరిస్తే, ప్రేమ లేనివాడు మరణములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మరణములో జీవిస్తున్నాడు. వాడు బాహ్యంగా వాడి ప్రపంచంలో అటు ఇటు తిరుగుతున్నాడే కానీ, బాహ్యంగా మనకు కనిపిస్తున్నాడే కానీ, వాడి నిజస్వరూపం, వాడు తిరుగుతున్న ఆకారం, వాడు నడుస్తున్న ప్రాంతం అంతా మరణం. ఎప్పుడు మరణమే. మరణములో ప్రేమ లేని వాడు మరణములో ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తులో ఉన్నాడు. యేసుక్రీస్తు వాడిలో ఉన్నాడు. ఎంత గొప్ప మాట! యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి, 16వ వచనం కూడా చదవండి. యోహాను రాసిన దేవుడు ఏ స్వరూపి చెప్పండి పిల్లలు? ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఏమండి, టేస్ట్ చేయాలి ప్రేమ, ఎంత ప్రేమ దేవునికి నీ మీద. నువ్వు మాత్రం ఆయన ప్రేమించట్లా. నువ్వు ప్రేమించట్లేదని ఆయన నిన్ను అడగట్లా. నా ప్రేమను స్వీకరించమని అడుగుతున్నాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా 16వ వచనం అదే ఇంకో మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఆయన నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ కింద ఫుట్ నోట్స్లో ప్రేమ అయి ఉన్నాడని ఉంటుంది. ఫుట్ నోట్స్లో గ్రీక్ భాషలో రాశారు కదా న్యూ టెస్టిమెంట్. ఏమని రాసింది? ప్రేమై. గాడ్ ఈజ్ లవ్. ఏ లవ్ అండి? పరలోకపు ప్రేమ. బాహ్య సంబంధమైన ప్రేమ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు. నేను నిన్ను ప్రేమించకపోతే నన్ను నువ్వు ప్రేమించవు. అది మన ప్రేమ నైజం. మన స్వభావం ఎలాంటిదంటే, వాడు 100 రూపాయలు ఇచ్చాడా, 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈసారి 20 రూపాయలు ఇద్దాం అన్నదే మన ప్రేమ. కానీ నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నీడల నూతనంగా ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత అడుగు, ప్రభువా నేను భూలోకంలో జీవించింది 70 సంవత్సరాలు కదా, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నా మీద నీకున్న క్రొత్త ప్రేమ ఏంటో చూపించంటే యేసయ్య పుస్తకం చేస్తాడు. ఆయన కాచిన ప్రతి బొట్టు,
నీ ఎడల ఆయనకున్న ప్రేమ ప్రతి పేజీలో క్రొత్త ప్రేమ కలిగిస్తుంది. ఎవ్రీ పేజ్ మస్ట్ హ్యాజ్ ఎ న్యూ లవ్ ఫర్ యూ. ప్రతి పేజీలో చూపిస్తుంది, ఇదిగో నేను డిసెంబర్ 31 కన్నా ప్రేమ ఇది అని, జనవరి 1 కన్నా ప్రేమ ఇది, క్రొత్తగా నూతనంగా కన్నాను. ఒక ప్రేమకు సంబంధం లేదు. మనం ఉంటాం కదా, ఒక చేతి యొక్క ఏళ్ళు, ఆ వేళ్ళు కలిగిన వ్యక్తి సమానమైన వేళ్ళు కలిగిన ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఆ వేళ్ళు అతనికే ఉంటాయి, వేలు ముద్రలు. నా ఏలు ముద్రలు కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. అది అలాగే దేవుని ప్రేమ ప్రతిరోజు క్రొత్తదే. ఎంత ప్రేమించాడండి నిన్ను, ఆయన గర్భంలోని నూతనముగా పుట్టుచున్నది. ఇంకోసారి చదవండి, విలాప వాక్యములు. విలాపం అంటే ఏడుస్తూ రాసిన మాట అది. విలాపం అంటే ఏడుస్తున్నాడు యేసయ్య. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత పర్యాయ పదము. ప్రేమ, దయా, కరుణ, జాలి. ఎంత కనుగ్రహం! ఆయన ప్రేమకి మితి లేదు, కొలత లేదు. ప్రేమ ఉంటే ప్రేమని కంటాడు, ప్రేమ లేకపోతే ప్రేమని కనలేడు. ఒక హృదయంలో ద్వేషం ఉందనుకో, ద్వేషాన్నే కంటాడు. ఏమండి, రక్తము వలన రక్తం పుట్టిద్ది, శరీరం వలన శరీరం పుట్టిద్ది, ఆత్మ వలన ఆత్మ పుట్టిద్ది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ జన్మ యొక్క రహస్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు యోహాను చేత. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది అంతే. ప్రేమ మూలముగా జన్మించేది ప్రేమ అయి ఉన్నది. దేవుడు ప్రేమ అండి. నువ్వు చిక్కుడు విత్తనం ఇత్తేవనుకోండి, వేసావు భూమి మీద, ఆ మల్లె చెట్టు మొలవదో. మల్లె అంటూ నాటేవనుకోండి, చిక్కుడు మొక్క మొలవదో. జామ చెట్టు నాటేవనుకోండి, జామ చెట్టే మలిసిద్ది. దేవుడు అంటున్నాడు, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను, నా మూలముగా జన్మించినది వాత్సల్యత మూలముగా జన్మించినది వాత్సల్యత. దేవుడు ఏదో కనలేదు నీకోసం, ప్రేమను కన్నాడు. టన్నులు కన్నాడు. ప్రపంచంలో మేధావులు ఏమి సర్వే చేస్తున్నారంటే, బైబిల్ పండితులు, మానవులకి దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమ కొలత ఎంతంటే, సముద్రములో ఉన్న బొట్టుల్ని, సముద్ర నీటి బొట్టులనైనా లెక్కించడానికి కంప్యూటర్ వల్ల కూడా కాలేదు, శాటిలైట్ వల్ల కూడా కాలేదు. అవైనా లెక్కించొచ్చావు, కానీ దేవుడు నీ ఎడల చూపించిన వాత్సల్యతను నువ్వు లెక్కించలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు లోకముని ఎంతండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏదైనా కౌంట్ చేయొచ్చు, కానీ దేవునికి నీ ఎడల పుట్టిన ప్రేమ యొక్క రేషియో, నిన్న చూసిన ప్రేమ ఇది, ఇవాళ అదే ప్రేమ, దాని టైటిల్ అదే, వాత్సల్యత ఒక టైటిల్ అదే, కానీ దాని రూపం వేరు. అది క్రొత్త రూపం. ఈ డిసెంబర్ 31 వచ్చిందంటే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. కొత్త సంవత్సరం అనుభవం మనకు బాగా తెలుస్తుంది. 2000 ఇదే సంవత్సరం, 2025వ సంవత్సరం అనుభవం తెలుసు, 24వ అనుభవం తెలుసు. ఈసారి 25వ అనుభవంలోకి వెళ్తున్నాం, 26వ అనుభవంలోకి వెళ్తున్నాం. అలాగే దేవుడు నీ ఎడల చూపించిన ప్రేమ అంట, ఆయన కాచిన ప్రతి కన్నీరంట ఒక పుస్తకంలో దాచిపెట్టాడంట. ఒక పేజీ చూపిస్తుంటే ప్రేమే వాత్సల్యత. టైటిల్ ఏంటిది? వాత్సల్యతే. ఆ వాత్సల్యతలో ఎంతో మార్పు. నిన్నటి వాత్సల్యత ఇవాళ ఉండదు, ఈవేళ ఉండ వాత్సల్యత రేపు ఉండదు,
అంత వాత్సల్యత దేవుడు నీడలు చూపిస్తున్నాడు. ఇంత గొప్ప మాట. నువ్వు ఎరుగుదు ఆ ప్రేమ ఏంటో. ఒక చెంప కొట్టముంటే రెండో చెంప చూపించేవాడు యేసయ్య. మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, ఇలా క్షమించని చెప్పేవాడు యేసయ్య. ఏదైనా చేస్తాడు కానీ యేసయ్య ద్వేషించటం యేసయ్యకి తెలియదు. అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ యేసయ్యకి ఒక పాపిని ద్వేషించటం యేసయ్యకి తెలియదు. పాపిని వాత్సల్యతో ప్రేమించటమే యేసయ్యకి తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపం. వేర్ దెర్ ఇస్ ఎ లవ్ దెర్ ఇస్ ఎ గాడ్. ఏ కుటుంబంలో ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడి పరిపాలన ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ హేట్ దెర్ ఇస్ ఎ డెవిల్ ఈజ్ రూలింగ్. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ సాతాను పరిపాలన. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో లూసిఫర్ అంతగా ద్వేషిస్తున్నాడు. నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో లూసిఫర్ని అంతగా ద్వేషం నీకు తీపిగా కనిపిస్తుంది. చాలా తీపిగా ఉంటుంది, తేనె కంటే మధురంగా ఉంటుంది. అమ్మో లూసిఫర్కి నా మీద అంత ప్రేమ అని అనుకుంటావు. ఆ ప్రేమ నువ్వు చనిపోయిన మరుక్షణమే, లూసిఫర్ యొక్క ప్రేమ చనిపోయిన మరుక్షణమే పాపంగా విషంగా మారిద్ది. నాగుబాముల విషము క్రూర సర్పముల విషముగా మారి నరకాన్ని తీసుకెళ్తుంది. ప్రేమ లేని వాడు మరణములో ఉన్నాడు. చూడండి, వాడు ఉనికి ఏంటి? మరణం. సహోదరుడా, ప్రేమించటం 2026వ సంవత్సరం నుంచి అలవాటు చేసుకో. దేవుడి ప్రేమ స్వరూపం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు. అందుకు దావీదు నాకు గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా ఏ వాత్సల్యత అండి? ఇట్స్ ఎ బహుగా ఫలించటం. మంచి నేలను ఎత్తబడిన విత్తనాలు బహుగా ఫలించినాయి అంట. బహుగా అంటే దానికి కౌంట్ లేదు. నువ్వు బాగా డెవలప్ అయ్యావు అనరు. డెవలప్ అయ్యావు అనేది ఇంగ్లీష్ పదం. దాని రియల్ మీనింగ్ ఏంటంటే బహుగా ఫలించాడండి. వ్యాపారంలో ఫలించాడండి, వ్యవసాయంలో ఫలించాడండి, ఉద్యోగంలో ఫలించాడండి, సేవలో ఫలించాడండి అనేటప్పుడు బహుగా అనేది వాడతాం. యెహోవా బహు వాత్సల్యత గలవాడు నీ మీద. ఏ వాచ్యత అండి? బహువాత్సల్యత. ఇట్స్ అన్కౌంటబుల్ థింగ్ ఈజ్ కాల్డ్ బహుగా. లెక్కించడానికి ఈలుపడదాన్ని ఏమంటారు? బహుగా. అన్ని కోణాల్లో అబ్రహామును దేవుడు దీవించినప్పుడు బహుగా దీవించాడంట. అబ్రహామును దేవుడు బహుగా దీవించెను. ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము సమస్తమును తన భార్యను లోతును వెంటబెట్టుకొని 13:2 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి ఏ ధనవంతుడమ్మా? బహుధనవంతుడు. బహు వాత్సల్యత కలిగిన వాడు దేవుడు బహుగా. బహు అనే పదాన్ని ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇంకేం లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బహు అంటే అన్కౌంటబుల్, లెక్కించడానికి ఈలుపడాలి. మితి లేని దాన్ని బహు అంటారు. మితి అంటే ఇన్ఫినిటివ్. ఇట్స్ ఇన్ఫినిటివ్. నక్షత్రాలు లెక్కించవచ్చు కానీ నక్షత్రాలు మించిపోయిందంటే బహుగా. ఎన్నిట్లో దీవించాడు? వెండిలోను, బంగారములోను, పశువులలోను బహుగా దీవించెను. ఎందుకో తెలుసా? దేవుడు బహువాత్సల్యత కలిగిన వాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాం అడిగాడట, ప్రభువా నువ్వు బహువాత్సల్యత కలిగిన వాడు కదా,
నీ ప్రేమ నీ వాత్సల్యత నా ఎడల, నా కుటుంబం ఎడల, నా సేవ ఎడల, నా ఉద్యోగం ఎడల, నా వ్యవసాయం ఎడల, అన్నిట్లో నా ఎడల నువ్వు ప్రేమ కలిగి నూతనంగా నా మీద నీకు ప్రేమగా పుడుతుంది కదా, వాత్సల్యత నూతనంగా పుడుతుంది కదా, నన్ను ఎందుకు దీవించబడిగాడంట. నేను నీ స్నేహితుడిని కదా. అబ్రహాం ఎవరు స్నేహితుడండి? దేవుని స్నేహితుడు. దేవుడు ఎలా అంటున్నాడండి? బహువాత్సల్యత కలిగిన వాడు, బహువాత్సల్యత కలిగిన వాడు కదా నువ్వు. నా ఎడల నీకు వాత్సల్యత నూతనముగా రోజు రోజు పుడుతుంది కదా, నన్ను ఎందుకు దీవించండి? క్వశ్చన్ చేశాడంట. క్వశ్చన్ చేయటం కాదు, ప్రార్థన చేశాడంట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు. దేవుడు వచ్చాడంట. ఏంటి అబ్రహాం, నీ ప్రాబ్లం ఏంటంటే, నా సమస్య నీకు తెలుసు కదా, నాకు పిల్లలు లేరు, నేను బహుగా దీవిస్తాను నీ పిల్లలు. ఎంత దీవిస్తావు? ఒక్కసారి ఆకాశం వైపు చూడన్నాడంట. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు లెక్కిస్తావా? లెక్కించలేవు. బహుగా దీవిస్తా, నక్షత్రాలాగా దీవిస్తాను. కానీ ఇసుక రేణువులు చూసావా? ఇసుక రేణువులు చూసావా? వీళ్ళకి అవి అంతగా బహుగా దీవిస్తాను. వ్యాపారాన్ని దీవిస్తాను, బంగారాన్ని దీవిస్తాను, వెండిని దీవిస్తాను, పశువులను దీవిస్తాను, అన్నిటినీ ఏ విధంగా దీవిస్తాను? బహుగా. ఎందుకంటే నీ ఎడల నాకు వాత్సల్యత పుడుతుంది. నువ్వంటే నాకు ప్రేమ. ఒక బిడ్డకి ఏదైనా అయితే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. ఏమండి, ఒక పాపకి సరిగా ఉండలేదనుకోండి, సరిగా అన్నం పాలు దాక్కో నిద్రపోకో బాధపడుతుంది అనుకోండి, తల్లిదండ్రులు బహుగా ఏడుస్తారు. యేసయ్య నీ కోసం ఏడుస్తున్నాడు. పశువుల తొట్టులో నీ కోసం ఏడుస్తున్నాడు. ఏడవటం ఆయన మనకు జన్మించడం కాదు, లోకాన్ని జన్మించడం. ఆయనలో నీ మీద వాత్సల్యత పుట్టింది. మనం అనుకుంటాం కదా, లోకరక్షకుడు పుట్టాడండి, ఆయన తీసుకెళ్ళి పశువుల తొట్టులో పుట్టారనుకుంటాం. లోకములో యేసుప్రభు పుడితే, యేసుప్రభు హృదయములో వాత్సల్యత నీకోసం పుట్టింది, పుడుతుంది క్రొత్తగా, నూతనముగా. ప్రతి పేజీలో నూతనమే, ప్రతి పేజీలో నూతన. ఒక పేజీలో ఉన్న వాత్సల్యత ఇంకో పేజీలో లేదు. నీకు ఒక పుస్తకం సిద్ధపరిచాడు పరలోకంలో, జీవగ్రంథము. ఆ జీవగ్రంథం ఓపెన్ చేయగా నువ్వు అడుగు, ప్రభు దగ్గర కూర్చోబెట్టుకొని. ఈ శరీరంతో నువ్వు అడగలేవు, మహిమ శరీరము దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు దేవుడు పక్కన కూర్చొని, ప్రభువా నువ్వు విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచ్చిన ఒక మాట రాసావు కదా, నీ ఎడల నాకు వాత్సల్యత నూతనంగా పుడుతుంది అన్నావు కదా, ఏది చూపించాను నువ్వు అడుగు. అప్పుడు ఆయన నీ పుస్తకం తీస్తాడు, నీ జీవగ్రంథం తీసి, ఇదిగో ఈ పేజీలో ఉన్న వాత్సల్యతకు ఈ పేజీలో ఉన్న వాత్సల్యతకి ఎంత తేడా ఉంది చూడని దేవుడు నీ ఎలా చూపిస్తాడు. దేవుడు బహుగా వాత్సల్యత కలిగిన. యెషయా గ్రంథము 52వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ వచనం 9వ వచనం. ఒకసారి యెషయా గ్రంథము 57వ వచనం 9వ వచనం, 57వ అధ్యాయం 9వ వచనం. అది కూడా కాదమ్మా, 54:9 చూస్తారా? 52:9, 52:9 కరెక్ట్ గుర్తులే, తీసేసేయండి దాన్ని. 52:9, 54:7 చూడు ఒకసారి. 54:7 ఏ వాత్సల్యము? గొప్ప. ఇందాకేంటి? బహువాత్సల్యము. దేవుడు బహువాత్సల్యము కలిగిన వాడు. ఇప్పుడు ఎన్నో వచ్చినది? 54వ అధ్యాయం 7వ వచనంలో ఏ వాత్సల్యత ఇది? గొప్ప వాత్సల్యము. దేవుడు లోకం ఎంత గొప్పగా ప్రేమించాడండి. దేవుని ప్రేమ కలిగిన బిడ్డలు వాళ్ళ కుటుంబం బహుగా వర్ధిల్లుతారు, గొప్పగా వర్ధిల్లుతారు. అక్కడ గొప్పవాడాయను, యెహోవా అతనికి తోడై ఉండిన అతను గొప్పవాడాయను.
అన్నిట్లో గొప్పవాడు. బికాజ్ హిజ్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లైడ్ అపాన్ ద లవ్ ఆఫ్ గాడ్. అతని ఫౌండేషన్ ఏంటంటే గొప్పవాడు అవడానికి కారణము వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నకి ఆయనకి ఎంతో ఇష్టం. వాళ్ళ నాన్నకి తన కుమారుడు ఎంతో ఇష్టం. యోసేపు అంటే ఎంతో ఇష్టం అండి. నాన్న నాకు ఒక అంగీ కొనిపెట్టి ప్రభు నాన్న అడిగాడంట. చెప్పతలికే మంచి చక్కని అంగీ కొనిపెట్టాడంట. యాకోబు యోసేపుకి చక్కని అంగీ కొనిపెట్టాడట. ఆ అంగీ వేసుకుంటే చాలా చూడముచ్చటగా రాకుమారుడుగా ఉండేవాడంట. దాన్ని చూసి మిగిలిన సహోదరులు అసూయపడ్డారు. నేను నాన్న ఎలా ప్రేమిస్తున్నాడు, బహుగా ప్రేమిస్తున్నాడు, వాత్సల్యతగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించట్లేదు అనుకున్నారంట. దేవుడు అందరిని సమానంగా ప్రేమించినట్లుగా యాకోబు తన కుమారులు అందరిని సమానంగా ప్రేమించాడు. కానీ ఏళ్లలో ఒక అసూయ వచ్చింది. మనల్ని ప్రేమించట్లేదు, మన తమ్ముడిని ప్రేమిస్తున్నాడు అని అసూయ వచ్చిందంట. కానీ అడగొచ్చు వాళ్ళ నాన్న, తమ్ముడికే అంగి ఎందుకు కొనిపెట్టావు, మాకు కూడా అంగి కొనిపెట్టంటే మిగిలిన వాళ్ళందరికీ అంగి కొనిపెట్టేవాడు. అడగలా వాళ్ళు అసూయపడ్డారు, అమ్ముకున్నారు. తమ్ముడు నమ్ముకుంటే తమ్ముడు ఈజిప్ట్ దేశం వెళ్ళాడు. ఎవరున్నా లేకపోయినా యేసయ్య జోసెఫ్కి తోడుగా ఉన్నాడు. బైబిల్ రాసిన మాట ఏం తెలుసా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు గొప్పవాడాయను. గొప్ప వాత్సల్యతతో యోసేపుని కాపాడాడు దేవుడు. ఇప్పుడు రాసిన మన అక్కడదేంటి బహువాత్సల్యత. ఇది ఏ వాత్సల్యత? గొప్ప వాత్సల్యత. యోసేపు మీదనే కాదు, ఇశ్రాయేలు మీదే కాదు, నీ మీద, ఫరో దేశం మీద దేవుని వాత్సల్యత రోజు రోజు బహుగా పుడుతుంది, గొప్పగా పుడుతుంది. దాన్ని నువ్వు గమనించుకోవాలంటే ఈ కళ్ళు చనిపోవు. అయ్యో దేవుడు నాడాలు చూపించిన ప్రేమను నేను వర్ణించాలంటే ఈ కళ్ళు చాలా అంటారు కొంతమంది. ఈ కళ్ళు చాలా నిజం, మాట వాస్తవం. మనోనేత్రాలతో చూస్తేనే దేవుడు నిన్ను ఎంత వాత్సల్యతో ప్రేమించాడో నీకు అర్థం అవుతుంది. కనుక రాయబడిన మాట ఏంటంటే దేవుడు బహుగా ప్రేమించాడు, గొప్పగా ప్రేమించాడు, గొప్ప వాత్సల్యం చూపించాడు, గొప్ప వాత్సల్యం చూపించాడు. ఇంకొక వాత్సల్యం, గొప్ప వాత్సల్యం, ఇంకొకటి బహువాత్సల్యతో. ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? యేసయ్య గర్భములో నీకోసం పుట్టినాయి. లోకం కోసం ఆయన పుడితే ఆయనలో నుంచి వాత్సల్యత నీకోసం పుట్టింది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.